నమస్తే బోసుకుమరి. తమిళనాడులో విజయ్ గెలుపు, దీనికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం, వైసీపీ కారణం అని చెప్పేసి విపరీతంగా ప్రచారం జరిగింది. ఇది ఎవరు? వైసీపీ పార్టీకి సంబంధించిన అఫీషియల్ సోషల్ మీడియా మొత్తం, అఫీషియల్ ఛానల్స్ అన్ని కూడా దీన్ని పబ్లిష్ చేశారు, ఫోటోలతో సహా పబ్లిష్ చేశారు. దాంట్లో ఒక ఫోటో కనపడిందంట జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారంలో. అందుకని చెప్పి విజయ్ అధికారులు రావడానికి మేమే కారణం అని చెప్పేసి విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి 10 మంది కూర్చొని సలహాలు తీసుకున్నారేమో. ఇప్పుడు మామూలుగా మనం ఓన్ చేసుకుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు కానీ మీరు ఓన్ చేసుకున్నారంటే ఖచ్చితంగా అవాస్తవాలు అయిపోతారు. మీరు కొంచెం అట్లా మాట్లాడబాకండి. మీరు ఏంటంటే చిక్కి తక్కునట్టుగా మాట్లాడని చెప్పేసి మొత్తానికి అయితే కొంత మార్పు అయితే వచ్చింది. మామూలుగా అయితే ఇంతకు ముందులాగైతే లాస్ట్ ప్రెస్ మీట్ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఖచ్చితంగా దాన్ని ఓన్ చేసుకునేవాడే, మేము లేకపోతే ఆడలేదు అనేటువంటి విపరీతంగా టోల్ గురవుతారు. మీరు ఏదైనా మాట్లాడినటువంటి కొన్ని పాయింట్స్ చెబుతుంటే జనాల్లోకి బాగుండా అయిపోతుంది, ఇదే పట్టుకుంటారు. కాబట్టి మీరు అట్లా మాట్లాడుతుంటే హుందాగా వివరించారు, కాదనలేదు. ఎలాగా ఇప్పుడు అక్కడ ఆయనకు ఉన్నటువంటి ఫాలోయింగ్ తో పోల్చుకుంటే మనకి ఏముంది అక్కడ అనేటువంటి విధంగా కొంచెం హుందాగా మాట్లాడాడు. కానీ వెనక మాత్రం విపరీతంగా పబ్లిష్ చేశారు, విజయ్ గెలుపులో మేమే ఉన్నాము, వైసీపీ పార్టీ ఉందని. ఆయన ఉన్నాక ప్రవర్తించే సోషల్ మీడియా విపరీతంగా రెచ్చిపోయింది. మరి దీన్ని ఏ కోణంలో చూడాలి? మరేమైందో చూడాలి.